ఫైనల్లీ చిన్ మౌంట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా అంటే పర్వాలే, వర్త్ వర్మ, వర్త్ కళ్ళు చెదిరిపోయిన యాక్షన్ ప్రో చిన్ మౌంట్. నా కళ్ళతో నేను చూశాను వర్మ, అదిరిపోయింది. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అమెజాన్లో 499కి అయితే ఇది ఉంది. సో ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. చాలామందికి డౌట్స్ అయితే క్లియర్ చేయాలి. వీడియోస్ 1 by 1 వస్తూనే ఉంటాయి. ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఈరోజైతే మనకి మోటో వ్లాగింగ్ గురించి అయితే ఒక చిన్న సెటప్ని అయితే చీప్ అండ్ బెస్ట్లో అయితే తీసుకుని వచ్చాను. మనం ఎందుకంటే గోప్రోలు ఇలాంటివి పెద్ద పెద్ద కెమెరాలు 360 కెమెరాలు ఇలాంటివి అయితే మనం యూజ్ చేయలేం కాబట్టి, సో ఈరోజు ఏంటంటే చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ మనకి చిన్ మౌంట్ అయితే ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అని అయితే తీసుకొచ్చాను. సో ఇది అమెజాన్లో వచ్చిన ప్రోడక్ట్ అనమాట. సో యాక్షన్ ప్రో అని అయితే రావడం జరుగుతుంది. మిగతా 2-3 ప్రోడక్ట్లు చూసా, 299, 399 అని ఉన్నాయి, కానీ బెస్ట్ క్వాలిటీ అయితే లేవు. సో ఇదైతే నాకైతే చాలా బెస్ట్ క్వాలిటీలా అనిపించింది. ఓకేనా, ఇది చూసుకోండి. ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలంటే ఈ చిన్ మౌంట్ని హెల్మెట్కి ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది మొత్తం నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ చిన్ మౌంట్కి ఇక్కడున్న ఈ ఐటమ్స్ ఏటైతే ఉన్నాయో ఎలా ఫిక్స్ చేయాలి ఇవన్నీ. సో ఇవన్నీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అయిపోతుంది. సో ఇది ఫిక్స్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సో ఈ యాక్షన్ ప్రో అని ఉంది కదా, సో ఇదే బ్యాలెన్సింగ్లో ఇదే లెవెల్లో మనం ఈ క్లిప్ని అయితే ఉంది కదా, ఈ క్లిప్పింగ్ని చిన్నది ప్రెస్ చేసి ఇట్లా పట్టుకొని సో ఇలా మూవ్ చేయాలన్నమాట. సో ఫిక్స్ అయిపోయింది. చాలా ఫిట్గా ఉంది. ప్రోడక్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా బాగుందనమాట. మీకు ఇలా చూసుకున్నట్లయితే ఇటువైపు హెల్మెట్కి జారిపోకుండా గ్రిప్స్ కూడా ఇచ్చారు. ఈ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి కదా, చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. అసలు తెగడానికి కూడా ఛాన్స్ లేదు. మంచి టెక్నాలజీతో అయితే దీన్ని దించడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి అడ్జస్టబుల్ క్లిప్ ఒకటి ఇచ్చారు. సో ఇది మనం ఇందులోకి ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇందులోకి ఇలా వెళ్తుంది. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం చాలా వీడియోస్లో అయితే మనకి క్లియర్ కట్గా ఇలా చూపించి ఫిక్స్ చేయరు. తర్వాత ఈ స్క్రూని అయితే ఈ హోల్లో ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని యువతల స్క్రూ ఉంది కదా, దీనిలోకి థ్రెడ్డింగ్ వచ్చిన వరకు టైట్ చేసుకోవాలి. మరీ టైట్ చేయకండి, జస్ట్ చిన్న లిటిల్ బిట్ అయితే లూజ్ ఉంచండి. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్రొటెక్షన్ ఉంది కదా, ఈ ప్రొటెక్షన్ది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు ఈ ప్రొటెక్షన్ అవసరం లేదు అనుకుంటే వదిలేయచ్చు. సో ప్రొటెక్షన్ది పెట్టయితే ఒకసారి మీకు చూపిస్తాను. సో దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్డింగ్ ఫిక్స్ అయినట్టు మీకు చూస్తుంటే ఇక్కడ అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. సో ఇలా చూసుకుంటే మొత్తం థ్రెడ్డింగ్ అంతా ఫిక్స్ చేస్తాం. చేసిన తర్వాత వెనకతల మీకు థ్రెడ్డింగ్ గ్రిప్ పట్టుకోవడానికి హ్యాండ్తో ఒకటి ఉంది. దీన్ని మీకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకొని టైట్ చేసుకోండి. ఫస్ట్ టైట్ చేసుకొని మీరైతే హెల్మెట్కి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ మెథడ్ వచ్చేసి. సో ఎంత అయిపోయిన తర్వాత మనం తీసుకొని ఈ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇవి ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ క్లిప్లు ఫస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇందులో పెట్టి ఇలా రివర్స్ చేయాలన్నమాట. మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో క్లిప్పు జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. సో యువతలది కూడా అంతే. సో యువతలది కూడా చూపిస్తున్నాను. ఇది కూడా హెల్మెట్లోంచి మీకు ఎంత టైట్ కావాలంటే అంత టైట్ పెట్టుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత కెమెరా యాంగిల్ మీరు ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో మీరు హెల్మెట్ వేసుకున్న తర్వాత కెమెరా యాంగిల్ ఎలా అయితే అలా సెట్ చేసుకొని ఈ థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో ఇది స్క్రూ అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా కెమెరాని బైక్ మీద కూర్చొని ఇదైతే పర్ఫెక్ట్ టైట్ చేసుకోండి. నేను జస్ట్ మీకు ఎలా చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను నేను. సో మోటో వ్లాగింగ్ చేసుకున్న వాళ్ళు స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వెంటనే గోప్రోలు ఇవన్నీ కొనుక్కోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇలా పెట్టేసుకొని టైట్గా ఫిక్స్ చేసేసుకొని మీకు మొబైల్ అయితే ఏది ఉందో ఈ మొబైల్ హోల్డర్కి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కెమెరాని పెట్టుకొని, నాదైతే కొంచెం ఓల్డ్ మొబైల్ నేను యూజ్ చేస్తుంది, దీంతోనే నేను ఈ వ్లాగ్స్ అవన్నీ చిన్న చిన్నవి చేయడం జరుగుతుంది. ఇది రియల్మీ 6 అనమాట.
మీరు సెర్చ్ చేస్తే నాకు తెలిసి 7 years బ్యాక్ మొబైల్ ఇది. దీన్నే యూస్ చేస్తున్న ప్రజెంట్. మన దగ్గర పెద్దగా బడ్జెట్ లేదు కాబట్టి లో బడ్జెట్లో ఈజీగా అయిపోయే మెథడ్ అయితే ఇది. సో ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీని టైట్ చేయడానికి ఈ స్క్రూని ఎంతవరకు టైట్ కావాలంటే అంత టైట్ చేసుకోండి. మరీ టైట్ అయితే చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. సో ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇదొక లాక్ అనమాట. మీకు చెప్పే కదా ప్రొటెక్షన్, రబ్బర్ది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇలాగ మీరు రబ్బర్ది ప్రొటెక్షన్ కూడా తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్రొటెక్షన్కి ఇది యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇది అవసరం లేదు, ఈ ప్రొటెక్షన్ది అవసరం లేదు. సో ఇలా పెట్టేసుకొని ఈ స్క్రూ కూడా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని మీరు టైట్ చేసేసుకోండి. సో మీరు టైట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే హెల్మెట్ అయితే ఇలా వేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకుంటే అసలు ప్రాబ్లం ఉండదు. నేనైతే టైట్ చేసుకున్నా. ఒకసారి రైడ్ వేసి చెక్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్తాను. సో గైస్ ఒకసారి టెస్టింగ్ అయితే చేద్దాం. చిన్ మౌంట్ అయితే హెల్మెట్కి ఫిక్స్ చేయడం జరిగింది. సో రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం, చూద్దాం అసలు ఏమైనా మూవ్ అవుతుందా లేకపోతే కదులుతుందా లేదా అనేది తెలుసుకోవాలి కదా. సో ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేద్దాం. లేదు బాగానే ఉంది, చాలా బాగుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ చిన్నది లైట్ వెయిట్ మొబైల్, కొంచెం వెయిట్ ఉండటం వల్ల హెల్మెట్ అయితే కొంచెం లైట్గా లిటిల్ బిట్ కిందకి ఇలా జారిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ కొంచెం టైట్ హెల్మెట్ ఉంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో చిన్ మౌంట్ అయితే ఇన్స్టలేషన్ అయిపోయింది హెల్మెట్కి. సో మీరు వేగా తీసుకుంటే వేగాలో మీకు ఇలా లెవెల్గా ఉన్న హెల్మెట్ అయితే పర్లేదు. ముందుకి చిన్న కోణంలో వస్తుంది కదా ఇంకా హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్కి అయితే సెట్ కల ఇది యూనివర్సల్ అని చెప్పారు, కానీ దానికి ఏంటంటే అంత ఫ్లెక్సిబిలిటీ రావట్లేదు అనమాట. ముందున మౌత్ దగ్గర చిన్ దగ్గర కొంచెం షార్ప్ అనిపిస్తుంది. సో అంత షార్ప్ అనిపించడం వల్ల ఏంటి అంటే సెట్ అవ్వట్లేదు, దానికైతే సెట్ కాల. ఈ ఇంకో హెల్మెట్ అయితే ఉంది, ఈ హెల్మెట్కి అయితే పర్ఫెక్ట్ సూట్ అయిందనమాట. హెల్మెట్ కూడా ఆల్రెడీ వీడియోలో నేను చూపించాను. సో ఇదంతా బీచ్ వ్యూ అనమాట. ఇది చూసుకున్నట్లయితే మా ఊరు పక్కనే బీచ్ ఇదంతా. సో బీచ్ రైడ్ అనమాట. టెస్టింగ్ బీచ్ రైడ్ దగ్గర స్టార్ట్ చేసాం మనం. ఫస్ట్ రైడ్ ఇది కెమెరాతో. ఓకే, సో ఇదంతా చూసినట్లయితే బీచ్. ఇక్కడి నుంచి మనకి 30 kilometers వరకు రూట్ ఇలానే ఉంటుంది మొత్తం. బీచ్ పక్క నుంచి మనం ఒక 30-35 kilometers అయితే వెళ్ళొచ్చు. ఓకే, టెస్ట్ రైడ్ అయితే ఇది ఈరోజుకి వీడియో. ఓకే గైస్, ఇది ఒకసారి చూడండి. సెటప్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇదైతే వేగా హెల్మెట్, ఇది 1800 to 2000 హెల్మెట్. సో నా మొబైల్ వచ్చేసి రియల్మీ 6 ఓల్డ్ మొబైల్, 7 years బ్యాక్ కొన్నాను. దాంతోనే నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ అలాగే అమెజాన్ ప్రోడక్ట్ వచ్చేసి 500 పడింది. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.